హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తరప్రదేశ్‌లో కృష్ణాష్టమి వేడుకలు చాలా బాగా చేస్తారు. సో, మా కమ్యూనిటీలో టెంపుల్‌లో అయితే కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారో ఈ వీడియోలో చూసేద్దామా? సో, కృష్ణాష్టమి రోజైతే మార్నింగ్ అంతా కూడాను టెంపుల్‌ని బాగా డెకరేట్ చేశారు. మనం చిన్న పిల్లల బర్త్‌డేకి మనం ఎలా అయితే డెకరేట్ చేస్తామో సో, అలా డెకరేట్ చేశారు. ఇంకా నైట్ అయితే 8:30 నుంచి భజనలు, కీర్తనలు స్టార్ట్ చేశారు. మేమైతే నైటు 11:30 అవుతుందండి. సో, 11:30 అప్పుడు టెంపుల్‌కి వెళ్ళాము. టెంపుల్ అయితే కళకళలాడేస్తుందండి. సో, అందరూ కూడా వచ్చారు కృష్ణాష్టమి వేడుకలకి. ఇంకా టెంపుల్ లోపలికి దర్శనంకి వెళ్ళేసరికి లోపల అంతా కూడాను లడ్డు గోపాల్ విగ్రహాలతో నిండిపోయిందండి. సో, లడ్డు గోపాల్ విగ్రహాలు ఎవరెవరి ఇంట్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడాను కృష్ణాష్టమి పూజకని ఇక్కడికి తెచ్చి అందరూ కూడా పెట్టుకున్నారు. సో, మనం లాస్ట్ 2 రీల్స్‌లో చూసాం కదండీ! కృష్ణయ్యకి ఎలాంటి క్లాత్స్, జ్యువెలరీ వేస్తారో సో, అవన్నీ కూడాను తీసుకొని ఈ విధంగా చక్కగా లడ్డు గోపాల్ విగ్రహాల్ని అలంకరించుతారు. చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నాయో కదా లడ్డు గోపాల్ విగ్రహాలు. అలాగే టెంపుల్ లోపల ఉండే విగ్రహాలకు కూడా చాలా చక్కగా రెడీ చేశారండి కృష్ణాష్టమి సందర్భంగా. 12 గంటల తర్వాత అయితే మన కృష్ణయ్యని ఉయ్యాల్లో వేశారు. కృష్ణయ్యని ఉయ్యాల్లో వేసిన తర్వాత 7 డేస్‌కి కమ్యూనిటీలో అయితే భోజనాలు పెట్టారండి. సో, మన ఇంట్లో పిల్లలు పుట్టిన 11 రోజులకి వాళ్ళకి స్నానం చేయించి బారసాలు చేస్తారు కదా! సో, అలానే కృష్ణయ్యకి కూడా బారసాలు చేసి భోజనాలు పెడతారంట. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.